వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రశంసలు అందించిన జిల్లా కలెక్టర్. నల్గొండలో విజిలెన్స్ అవగాహన సమావేశం కలెక్టర్స్ ఆధ్వర్యంలో. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలన్న బీసీ సంఘం నేతలు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్న ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. నిర్ణీత తేమతోనే వడ్లు పంపండి అన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వైభవంగా కార్తీక మాసం పూజలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చిన ఏసీపీ మధుసూదన్ రెడ్డి. నల్గొండ కోర్టులో న్యాయవాది ప్రమీల అభినందన సభ. చౌదరి అయాన్ష్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. విద్యార్థి ద్రోహి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఆరోపిస్తున్న ఏబీవీపీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చదువే అన్నింటికీ మూలమని ప్రగాఢంగా విశ్వసించే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రతిరోజు తన పర్యటనలో భాగంగా ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తానే ఒక ఉపాధ్యాయుడిగా మారుతారన్నది సత్యం. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. చదువే అన్నిటికీ మూలమని ప్రగాఢ విశ్వసించే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రతిరోజు తన పర్యటనలో భాగంగా ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తానే ఒక ఉపాధ్యాయుడిగా మారుతారన్నది సత్యం. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. వెంటనే 4-5 తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లీష్ చదివించి తెలుగులో అర్థాలను అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా గణితంలో సంకలనం, వ్యవకలనం గుణాలను బోర్డుపై లెక్కలు చేయించి వారితోనే సమాధానాలు రాబట్టారు. ఒక ఉపాధ్యాయుడి మాదిరిగా ప్రతి విద్యార్థి నోట్బుక్స్ తీసుకొని పరిశీలించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సరైన సమాధానాలను చెప్పడం, చక్కగా రాయడం, మంచి ప్రతిభను చూపించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సంతోషంతో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలి. ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థులు చదువులోనే కనిపిస్తుంది. ఎప్పటికీ ఇలాగే బోధించండి, మంచి పేరు తెచ్చుకోండి అని ఉపాధ్యాయులు ధర్మయ్య, నీరజ, సుధారాణి, వెంకన్నలను అభినందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తుండడం పట్ల, దానివల్ల విద్యార్థులు బాగా చదువుతూ ఉండడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అభివృద్ధికి చదివే కారణమని ప్రగాఢంగా విశ్వసించే సూర్యాపేట జిల్లా కలెక్టర్ ప్రతి విద్యార్థికి కింది తరగతి నుండే చదవడం, రాయడం రావాలని, అలాగే గణితం, ఇంగ్లీష్ లాంటి ప్రాజెక్టులలో కనీసం పరిజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే ఉన్నత తరగతుల్లో ఆయా సబ్జెక్టులపై పూర్తి పట్టు సాధిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు ధర్మయ్య, ఉపాధ్యాయునిలు నీరజ, సుధారాణి, వెంకన్న ఉన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవము ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నల్గొండ జిల్లా కలెక్టర్ అందరూ జిల్లా అధికారుల చేత విజిలెన్స్ ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. అదేవిధంగా విజిలెన్స్ పోస్టర్ ఆవిష్కరణ, టోల్ ఫ్రీ నంబర్ 14432 కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నల్గొండ జిల్లా కలెక్టర్ అందరూ జిల్లా అధికారులచే విజిలెన్స్ ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. అదేవిధంగా విజిలెన్స్ పోస్టర్ ఆవిష్కరణ, టోల్ ఫ్రీ నెంబర్ 14432 కార్యక్రమం నిర్వహించబడు జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక, జాయింట్ కలెక్టర్ జె శ్రీనివాస్, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బి ప్రతాప్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు కె ఇందిరా, ఎస్కే గౌస్, ఎస్ నాగరాజు యాదవ్ మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు 42% రిజర్వేషన్ను సాధించడం కొరకు 18వ తారీఖు బంద్ స్వచ్ఛందంగా చేయడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు 42% రిజర్వేషన్లు సాధించడం కొరకు 18వ తారీఖు బంద్ స్వచ్ఛందంగా చేయడం జరిగింది. దానిలోనే భాగంగానే నల్గొండ జిల్లాలో ఆధ్వర్యంలో జాక్ కమిటీ ఈ 2-3 రోజుల్లో అన్ని బీసీ కుల సంఘాలతో మాట్లాడి జిల్లా చైర్మన్ను ఎన్నుకున్న తర్వాత రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగానే 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బీసీ జనాభా గురించి చెప్పి 42% రిజర్వేషన్ సాధించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జి అనంతయ్య, ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు తీరందాస్ సంతోష్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్నగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, జిల్లా కార్యదర్శి తిరుపతయ్య గౌడ్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఉపాధ్యక్షులు పగిల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, జేఏసీ యాక్టివ్ కమిటీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి అధ్యక్షతన జరగబోయే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తూ మరి రాజ్యాంగబద్ధమైన హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో మనం అందరం చూసాం, ఎలక్షన్లో ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జియో నంబర్ 9 తీసి, ఆర్డినెన్స్ తీసి, అదేవిధంగా మరి చట్టబద్ధమైన హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి నోటిఫికేషన్ వేసిన తర్వాత రెడ్డి జాగృతి నుంచి మరి ఇద్దరు వ్యక్తులు మరి దీని మీద కేసు వేయడం, 50% సీలింగ్ ఎట్లా దాటుతుంది అని చెప్పి మరి దీని మీద పిటిషన్ వేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒక భాగం అయితే, రెండవది పిటిషన్ వేసినటువంటి 2వ రోజు 3వ రోజు కూడా దానికి స్టే ఇవ్వకుండా బీసీలు ఎప్పుడైతే తిరుగుబాటు చేసి 30, 40 నుంచి 50 మంది ఎప్పుడైతే పిటిషన్ వేసిండ్రో, పిటిషన్ వేసిన తర్వాత అక్కడ మరి స్టే ఇవ్వడం 4 వారాలు అనేది దానికి బీసీలకు వ్యతిరేకంగా అక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఇలా బీసీలో
ఒక జడ్జి కూడా మనవాడు అయి ఉంటే తప్పకుండా మనకు అక్కడ చుక్క ఎదురయ్యేది కాదు. కానీ ఇవాళ 4 వారాలు అగ్రకులాలు ఉన్నారు కాబట్టి అక్కడ మరి స్టే రావడం, అదేవిధంగా దానికి సపోర్ట్గా సుప్రీంకోర్టులో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మీరు హైకోర్టులో చూసుకోవాలి, లోకల్ బాడీ రిజర్వేషన్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సిన బాధ్యత, కాబట్టి సుప్రీంకోర్టుకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే గుర్తు చేస్తున్నా, అయ్యా రాజ్యాంగబద్ధమైన 243(6) అండ్ DFDT ఆర్టికల్ భారత రాజ్యాంగంలోనే రాసి ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఎంతైతే ఉందో, జనాభా ఏదైతే ఉందో 50% దాటితే మీరు ఆటోమేటిక్గా మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అన్నది. గతంలో కూడా EBSWకు మనము ఓసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు 6% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రోజు సీలింగ్ అడ్డు రాలేదా, 50% అడ్డు రాలేదా? సుప్రీంకోర్టు చెప్పింది జనాభా ప్రాతిపదికంగా ఎప్పటికప్పుడు తీర్పులు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈరోజు బీసీలకు మరి 42% రాజ్యాంగబద్ధమైన హక్కుతో ఇవ్వడానికి వచ్చేసరికి సీలింగ్ అడ్డు వస్తుందని చెప్పి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది హేతుబద్ధమైనటువంటి కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 18న జరిగిన బంద్ నిదర్శనగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, కోర్టులే కావచ్చు, న్యాయమూర్తులే కావచ్చు, అదేవిధంగా జడ్జిలే కావచ్చు, బీసీలలో ఇవాళ అక్టోబర్ 18నే మొదలైంది చైతన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ బీసీ సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, బీసీలలో ఉన్న ఓపికని అసమర్థతగా తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధిత నాయకులకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మీడియా ద్వారా. బీసీలు ఇప్పటికే ఒక్కతాటిపైన ఉన్నారు. అది మొన్న అక్టోబర్ 18 నుంచే నిరూపణ అయింది. రాబోయే రోజుల్లో బీసీలు కనుక ఉద్యమిస్తే ఎక్కడికక్కడ బందులు, అదేవిధంగా రాస్తారోకోలు, ర్యాలీలు అన్నీ చేపట్టి మాకు రావాల్సిన వాటానే వచ్చేంత వరకు ఈ బీసీ పోరాటం ఆగదు. దానికి సంబంధించిన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయాల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ జాక్ యొక్క చైర్మన్ అయిన గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు వారు ఏ ఆదేశం ఇచ్చినా నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లు ఖచ్చితంగా నిర్వహిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ వచ్చినంత తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక కూడా ఈ మీడియా ద్వారా జారీ చేస్తా ఉన్నాం. నా పేరు మిర్యాల యాదగిరి, జాతీయ బీసీ సంక్షేమ జాతీయ ఉపాధ్యక్షుని మరియు నల్గొండ మున్సిపాలిటీ ఎక్స్కో లీడర్. ఈ యొక్క బీసీ ఉద్యమము గత కొన్నేళ్ల సంది నడుస్తున్న విషయము యావత్ తెలంగాణ అందరికీ కూడా తెలుసు. గత ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖున జరిగిన సమ్మె విజయవంతం కావడం ఈ యొక్క ఉన్న రూలింగ్ ప్రభుత్వానికి కూడా ఒక చెంపపెట్టులాగా చెప్పవచ్చు. వాళ్ళు అన్ని పార్టీలు, మేము సమ్మెకు రాష్ట్ర బంధుకు మేము ముందుకెళ్తే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ మరి బీసీ బిల్లు ఎందుకు ఆగుతుందనే విషయము అందరం ఆలోచించవలసిందే. రూలింగ్ ప్రభుత్వము, తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ అందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ మరి బిల్లు ఎందుకు ఆగుతూ ఉన్నది, ఆయనకంత బాధ వచ్చింది ఏంటనేది కూడా ఈ సభాముఖంగా ఈ యొక్క రెడ్డి జాగృతి వాళ్ళని అడుగుతూ ఉన్నాం. మీ వాటాను మేము అడగడం లేదు కదా, మాకిచ్చే వాటాను మేము తీసుకుంటా ఉంటే మీరు అడ్డుపడడం ఎందుకనేది కూడా ఈ యొక్క పత్రికా విలేకరుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే రకంగా కూడా మీరు ఎప్పుడైనా సరే మా జనాభా ప్రకారంగా మాకు ఇవ్వవలసిన పర్సెంటేజ్ మీరు తప్పకుండా ఇవ్వవలసిందే. ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ దీన్ని పునఃపరిశీలించేసి మాకు ఇవ్వవలసిన 42% మాకు ఇవ్వాల్సిందే, అన్నింటిలో స్థానం కల్పించవలసిందే అనేది ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం.
మీరు కూడా ఒకసారి రెడ్డి జాగృతి వారిని మందలించవలసిందిగా ఊనిటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆయన వల్లనే ఆ రెడ్డి ప్రభుత్వం వల్లనే ఆ రెడ్డి జాగృతి వల్లనే చేసినటువంటి ఇబ్బందిని గురించి మేము అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. అలాంటి పరిస్థితి రానియొద్దు. అందరం కూడా తెలంగాణ ప్రజలమే, మా వాట ప్రకారంగానే మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించేసి ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకుంటే చాలా మంచిది. రేపు ముందు భవిష్యత్తులో కూడా అందరికీ కూడా క్షేమం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇది త్వరలో పరిష్కారం కాకపోతే రాష్ట్రం మొత్తంలో బీసీ సంఘాలన్నీ కూడా ఆర్కెస్ట్రా ఆధ్వర్యం, జేఏసీ ఆధ్వర్యంలో నిలయ నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికార దిశగా గత 50 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న నేతృత్వంలో 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అదే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామన్న, అభివృద్ధి ముఖ్యమన్న లక్ష్యంతో బీసీలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఇవ్వడం జరిగింది. కేంద్రం 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత పార్లమెంటు ఉన్న రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. 246 ప్రకారం రాష్ట్రాలకు అనుమతి ఉన్నది. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలే మేము అసెంబ్లీ పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తామని చెప్పిండు బీసీలకు. ఎన్నికల దగ్గర రాగానే గెలుపు గుర్రాలకే టికెట్లు, మేము ఉన్నటువంటి 42% ఎంపీ ప్లేసులో 2 అసెంబ్లీ ఇస్తే మేము గెలవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ, జెడ్పీ చైర్మన్లో కానీ, జెడ్పీ ఎంపీపీలో కానీ, మున్సిపల్ చైర్మన్లో మేము వాటా 42% ఎక్కువ ఇస్తాం. చాలా పోస్టులు ఉంటాయి, రాజకీయంగా మనం గెలవని అని ఒప్పియడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఉన్నటువంటి 42% రిజర్వేషన్లు మంత్రి పదవిలో కానీ, కార్పొరేషన్లో కానీ, ప్లస్ ఉద్యోగాల్లో కానీ ఇవ్వడం లేదు. ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం 10% లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇస్తే, ఈ అగ్రవర్ణాలైనటువంటి ఈ ప్రభుత్వాలు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాయి. అదే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం ప్రకటించిన వాళ్ళు ఇవ్వలేదు, కానీ వీళ్ళు ఇవ్వడం కేంద్రం ఐకేపీ కేంద్రాలను 2004లో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలంలోని ఎడ్లపల్లి, హనుమాతండ, బాలెంల గ్రామాలలో హకా ఐకేపీ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐకేపీ కేంద్రాలను 2004లో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలంలోని ఎడ్లపల్లి, హనుమాన్తండ, బాలెంల గ్రామాలలో హకా ఐకేపీ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టుకొని తేమ శాతం లేకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని మండల ఆలేరు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జూపల్లి దీపిక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని మండల ఆలేరు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జూపల్లి దీపిక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎంతో మేలుగా ఉండే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంపై చదువులకు వెళ్ళలేకపోయామని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రేవంత్ రెడ్డికి విద్యార్థులు గుర్తొస్తారా అని అన్నారు. కేవలం డైవెన్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ తెలంగాణ సమాజాన్ని నమ్మిస్తూ రోజులు గడుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమని తెలిపారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నిన్ను మీ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బండకింది అరవింద్, ఓర్స్ శ్రవణ్ కుమార్, అభినవ్, యుగేందర్, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీపిక జూపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు, బలుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు. ఈరోజు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న మన ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులు స్కాలర్షిప్లు టైంకి పడక వాళ్ళ ఒక ఇంటర్మీడియటే కానీ డిగ్రీయే కానీ వాళ్ళ పీజీలు పూర్తి చేసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు చేతులకు రాక నానాది కష్టాలు పడడం జరుగుతుంది. తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీణం అయిపోతుంది. అంతేకాకుండా తెలంగాణలో ఫ్యాన్సీ షోలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, అంతేకాకుండా మందుల టెండర్లు వేయడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్లు వేయడానికి ఈ ప్రభుత్వానికి చేత కాదు. అంతేకాకుండా తెలంగాణలో ఒక స్కాలర్షిప్లనే కాదు, అనేకంగా విద్యార్థులు సమస్యలకు గురవుతున్నారు. మన హాస్టల్లో చూసుకున్నట్లయితే హాస్టల్లో ఒక మౌలిక వసతులు సరిగ్గా ఉండవు. అంతేకాకుండా మనం అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్లు ఎన్నో కాలేజ్ మేనేజ్మెంట్లు మూతపడడానికి కారణం ఈ యొక్క స్కాలర్షిప్లు పడకపోవడమే. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు. అంతేకాకుండా అందరికీ నమస్తే, నా పేరు అరవింద్, ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆలేరులో ఏబీపీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ ఉన్నది. 8,300 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. మరి విద్యా సమస్యల గురించి పోరాడుతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తూ ఉన్నదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మీ కార్యాచరణ ఉంటే మరి అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బయట తిరగనీయలేమని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక ఈరోజు ఈ సమస్య గురించి పట్టించుకోలేకపోతే మేము అవసరమైతే మీ ఇంటి ముట్టడి కూడా, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా
నేను నీళ్ళ ఎమ్మెల్యేను నిధుల ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి బీర్లా ఐలయ్య మరి ఎందుకు వీళ్ళు నీకు ఓట్లు లేవని వీళ్ళ గురించి స్పందిస్తలేవా? నువ్వు ఎందుకు మరి వీళ్ళకు నీకు పట్టి పరుగు లేకుండా ఎందుకు నువ్వు ఈరోజు వివరిస్తా ఉన్నావు అని కూడా బీర్లా ఐలయ్యను అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. నువ్వు ఎందుకు ఈరోజు నువ్వు ఒక ఆలేరు నియోజకవర్గాన్ని ఒక పెట్టుబడి వ్యవస్థలాగా మార్చుకున్నావు. నువ్వు ఆలేరు నియోజకవర్గం మీద 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించడానికి నీ ఆలోచన విధానం ఉంది. కానీ మరి ఈరోజు విద్యార్థుల గురించి స్కాలర్షిప్లు లేవని తెలిసినా కూడా నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? నువ్వు నిరంతరం ప్రజలను చెప్పుకున్నటువంటి నువ్వు ఈరోజు ఈ విద్యార్థుల గురించి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని కూడా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉన్నది. నువ్వు ప్రభుత్వం సలహాదారుగా ఉన్నావు, నువ్వు ఎందుకు సలహా ఇస్తలేవు ప్రభుత్వానికి స్కాలర్షిప్ల గురించి అని కూడా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉన్నది. రాబోయే రోజులలో నిన్ను కూడా బయట తిరగనీయలేకుండా చేస్తామని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉన్నది. ఇట్లనే మీ కార్యాచరణ ఉంటే మాత్రం ఎక్కడికక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత్ మాతాకి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం నిర్ణీత ప్రమాణాల ప్రకారమే ఉండాలని, ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. మంగళవారం నాడు ఆయన మునుగోడులో రైస్ మిల్లులను తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమ శాతం నిర్ణీత ప్రమాణాల ప్రకారమే ఉండాలని, ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. మంగళవారం నాడు ఆయన మునుగోడులో రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల దిగుమతిలో జాప్యం జరగకుండా తేమ విషయంలో ప్రమాణాలను పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరే వడ్లను మిల్లర్ల సహకారంతో దిగుమతి చేసుకోవాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు మిల్లుకు పంపిస్తున్నారు. అయితే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమ శాతం ఎంత ఉండాలనేది అక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు తెలుసు, ప్లస్ వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ వడ్ల సేకరణ కేంద్రాలు కానీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఏ కారణం చేత వల్లనో కానీ తేమ శాతం ఎక్కువగా ఉన్న వడ్లను ఏమాత్రం అసలు మరి ఆలోచించకుండా పంపిస్తున్నారో తెలియట్లే కానీ వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు పంపించేస్తున్నారు. కనీసము ఆ తేమ శాతం ఎంత ఉంది, కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, మరీ గరిష్టంగా 25% 30% ఉన్న తేమ కలిగిన వడ్లు మళ్ళీ దిగుమతి చేసుకోవడానికి రైస్ మిల్లర్ దగ్గర మళ్ళీ చూసుకుంటారు. వీళ్ళు తేమ యంత్రంలో ఎంత తేమ అనేది చూసుకుంటారు. అక్కడ మళ్ళీ కొంచెం సమస్య వస్తే అది దించుకోవడంలో మిల్లర్ దగ్గర సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి దయచేసి వడ్ల కొనుగోలు కేంద్రాలకు, టీపీసీలకు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల నిర్వాహకులకు చెప్తున్నా, మీకు దాదాపు నల్గొండ కేంద్రానికి పిలిపించి చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. ఎంత తేమ ఉంటే మిల్లుకు పంపించవచ్చు అనేది. అంత మొత్తం ఒక కలెక్టరు నిర్వహణలో, ఉన్నతాధికారుల నిర్వహణలో మీకు స్పెషల్గా క్యాంపు పెట్టి మరి వడ్లు ఎంత తేమ ఉంటే మిల్లుకు పంపించాలనేది 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4-5 సార్లు ప్రతిరోజు గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎంత తేమ ఉంటే మిల్లుకు పంపించాలనేది. అంత తెలిసినప్పటికీ కూడా మిల్లులు దించుకుంటారులే ఎట్లాగా అనేది అది కరెక్ట్గా పద్ధతి కాదు. ఎందుకంటే తేమ కరెక్ట్ ఉంటేనే తప్ప మిల్లులో యాక్సెప్టెన్స్ జరగదు. ఎందుకంటే మళ్ళీ ఆ ట్రక్ షీట్లకు మళ్ళీ ట్యాబ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ మిల్లుకు డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పీపీసీ నిర్వాహకులకు చెప్తున్నా, మీరు తేమ కరెక్ట్ ఉంటేనే పంపండి. 1-2% అంటే పర్లేదు, కానీ మరీ 25% 30% అంటే అది సమస్య క్రియేట్ చేస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. రైతులకు కూడా నేను కన్విన్స్ చేస్తాను, మీరు తొందరపడకండి, కొంచెం ఆరబెట్టుకొని పంపండి. ఆరబెట్టుకొని పంపితే తేమ అటు ఇటుగా కొంచెం యాక్సెప్ట్ అవుతుంది తప్ప మరీ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి శివాలయంలో సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయంలో ఈ ధార్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో కొలువై శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి శివాలయంలో సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయంలో ఈ ఆధ్యాత్మికత కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా భక్తులలో ఆధ్యాత్మికతను, సాంప్రదాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో దేవాలయ ప్రత్యేకం ఏర్పాట్లు చేసింది. దీపోత్సవం కన్నుల పండుగగా కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాది దీపాలతో శివాలయం మరియు ఆలయ ప్రాంగణం వెలుగులమయమై భక్తులకు కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. మహిళలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా వాయినాలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొని వందలాది దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి హారతులు సమర్పించారు. అర్చకులు సురేంద్రాచార్యులు, శివాలయం ప్రధాన అర్చకులు నరసింహారాములు శర్మ, అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తుల క్షేమం కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉండడంతో ఆలయ అధికారులు, ఏఈఓలు గజవెల్లి రఘు, జూశెట్టి కృష్ణ, దాసోజు నరేష్ మరియు సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందారు. అందువల్ల తన్మయమైనటువంటి భావనతో ఏ ओम गणानात्वा गणपतिं हवामहे ओम అమ్మా అమ్మా జరగాలి.
మొత్తం చుట్టూ అన్ని రావాలి. మీరు ఎంత కొద్దిగా జరగండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చౌటుప్పల్లోని గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ నందు ఏసీపీ మధుసూదన్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చౌటుప్పల్లోనే గట్టు శ్రీరాములు ఫంక్షన్ నందు ఏసీపీ మధుసూదన్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యానికి గురవుతున్నటువంటి రక్తం కొనుక్కోలేనటువంటి నిరుపేద ప్రజలకు మనమిచ్చే రక్తం వల్ల ఒక ప్రాణం, కుటుంబాలు నిలుస్తాయన్నారు. ప్రజలు రక్షణకై విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు రక్తదాన శిబిరం వల్ల నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా అధ్యక్షులు తీరందాస్ జగన్నాథ్, ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, సిఐ మన్మథ కుమార్, జోన్ చైర్మన్ పొల్లోజు శ్రీనివాచారి, సిలువేరు మంగయ్య, గోషిక కరుణాకర్, మోగుదల రమేష్, ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, దాచేపల్లి శ్రీనివాస్, కామిశెట్టి చంద్రశేఖర్, పొల్లోజు రాజు, సత్యనారాయణచారి, చింతల ప్రభాకర్ రెడ్డి, సంపూర్ణచారి, చౌటుప్పల్ పోలీస్ శాఖ సిబ్బంది, రక్తదాన దాతలు పాల్గొనడం జరిగింది. కరెక్టే క్లాస్కి అది రోజు ఒక్క నిమిషం. ఇది అండి తర్వాత పేరు కదా రెడ్డి రాష్ట్రవా పేరు మిస్ మన ఆడలెక్క మన संसार मागे
నల్గొండ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న మామిడి ప్రమీలకు వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు గాను మంగళవారం నల్గొండ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన సభ జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రమీల న్యాయవాది వృత్తిలో పాటుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆమె సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ రావడం అభినందించదగ్గ విషయమన్నారు. నల్గొండ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న మామిడి ప్రమీలకు వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు గాను మంగళవారం నల్గొండ బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన సభ జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రమీల న్యాయవాది వృత్తితో పాటుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆమె సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ రావడం అభినందించదగ్గ విషయమన్నారు. న్యాయవాది ప్రమీల మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ ద్వారా నేను మరింత విస్తృతంగా ప్రజాసేవలో పాల్గొంటానని, అందరి సహకారాలతో సమాజ సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం నాగిరెడ్డి, న్యాయవాదులు ఎం రామచంద్రారావు, పి శ్యామ్సుందర్, ఎం ఆదిరెడ్డి, ఎన్ సంధ్యారాణి, ఎన్ భీమార్జున్ రెడ్డి, జి జవహర్లాల్, జానికాల రాములు, ఎం శంకరయ్య, నాంపల్లి భాగ్య, నాఫీస్ ఫాతిమా, మామిడి వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, పి శేఖర్, ఎం మోహన్ రెడ్డి, గీత, గుంటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లవేళలా చాలా 10 ఏళ్ళ నుంచి, అంటే 15 ఏళ్ళ నుంచి నేను లాలో జాయిన్ అప్పటి నుండి మన కోర్టుకు వస్తున్నాను కాబట్టి 15 ఏళ్ళ నుంచి మీతో నాకు అనుబంధం ఉన్నది. మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ తోటే నేను నిలబడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. మా ఫాదర్ బాగా ఇష్టపడేది సార్. I received honorary doctorate from Well Education and Peace Council, New Delhi. Today, our Bar Association ఆధ్వర్యంలో కట్ట అనంతరెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యం, నాగిరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఈ హానరరీ డాక్టరేట్ వచ్చినందుకు బారు సీనియర్ అడ్వకేట్స్, మై కొలీగ్ ఉమెన్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్, కోర్టు క్లర్క్స్ అండ్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు సన్మాన కార్యక్రమం చేసి నా మీద అత్యున్నతమైన ఇంకా సమాజానికి ఎక్కువ వర్క్ చేసేలాగా నన్ను ఎంకరేజ్ చేసినందుకు మరి నా తరపు నుండి, మీ అందరి తరపు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బార్ అసోసియేషన్ సభ్యురాలు డాక్టర్ మామిడి ప్రమీల గారికి
గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంలో ప్రదానం చేసిన సందర్భంగా ఈరోజు బార్ అసోసియేషన్లో వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మేడం సామాజిక సేవలో ఒక న్యాయవాదిగానే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుంటూ సమాజానికి సేవ చేస్తున్నందుకు గాను వారికి గుర్తింపునిచ్చి మరి ఢిల్లీలోని ఫౌండేషన్ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఎంతో గర్వకారణం. వారు మా బార్ అసోసియేషన్ సభ్యులైనందుకు మేము మా బార్ అసోసియేషన్ కూడా ఎంతో గర్వపడుతూ ఉన్నాం. వారు భవిష్యత్తులో సమాజానికి మరింత సేవలు చేసి ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా వారిని ఆకాంక్షిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టరేట్ పొందిన మామిడి ప్రమీల గారికి ఈరోజు పొందిన చాలా అందరికీ ఉత్సాహంగా ఉంది. మహిళా ఎంపవర్మెంట్ గురించి తెలియజేసి మా బార్ అసోసియేషన్ పేరును నిలబెట్టిన మామిడి ప్రమీల గారికి సౌమ్యంగా గౌరవిస్తున్నాను. ఇట్లా మహిళలు ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రాజశేఖర్, భాగ్యలక్ష్మి కుమారుడు చౌదరి అయాన్ష్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రాజశేఖర్, భాగ్యలక్ష్మి కుమారుడు చౌదరి అయాన్ష్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణులకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలంతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, ఆరేపల్లి కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ వాస్తవ్యులు అయాన్ష్ పటేల్ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రాజశేఖర్, భాగ్యలక్ష్మి గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఈరోజు బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడ బెల్లంపల్లిలోని నియోజకవర్గంలోని
7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు, ఇక్కడికి వచ్చే పేషెంట్లకు వారందరికీ ఈరోజు చౌదరి అయాన్స్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారందరికీ అన్నదానం పెట్టడం చాలా ఆనందనీయకమని తెలియజేస్తున్నాము. ఇలాగే ప్రతి మంగళవారము ఇక్కడికి వచ్చే గర్భిణీ మహిళలకు ప్రతి మంగళవారము 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి వారందరికీ అన్నదానము పెట్టి వారు మంచి పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోగలరని మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. అనగా మరియు చౌదరి అయాన్స్ పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. నమస్కారం. అందరు రావాలి ఫోటోలు తీయాలి. తీతాను. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రశంసలు అందించిన జిల్లా కలెక్టర్. నల్గొండలో విజిలెన్స్ అవగాహన సమావేశం కలెక్టర్స్ ఆధ్వర్యంలో. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలన్న బీసీ సంఘం నేతలు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్న ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. నిర్ణీత తేమతోనే వడ్లు పంపండి అన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వైభవంగా కార్తీక మాసం పూజలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చిన ఏసీపీ మధుసూదన్ రెడ్డి. నల్గొండ కోర్టులో న్యాయవాది ప్రమీల అభినందన సభ. చౌదరి అయాన్స్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలంతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. విద్యార్థి ద్రోహి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఆరోపిస్తున్న ఏబీవీపీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.